ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఉదయకాలంలో మహాత్మ్యం కలిగిన ప్రభుడవు, భూమి ఆకాశాలను సృజించినవాడు, సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, సర్వాధికారి, శ్రీమంతుడు, అద్వితీయుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ పాపులం దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి లోకంలోనికి వచ్చారు. మా పాప శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధముల నుండి మాకు విడుదల విమోచనం ఇస్తున్నారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ దయచేశారు. మీరు అనుగ్రహించిన రక్షణలు ఈ దినం క్షణం వరకు భద్రపరుస్తున్నారు. ఒకడు తన కను పాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు. మీకు స్తోత్రాలు ప్రభువా. మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనములు. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు, మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ ప్రభువా ఆయా స్థలాల్లో సంఘాలుగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా, మీ ప్రజలంగా మేము కూడా కర్మేలు ప్రార్థనా మందిరంలో కూడి మిమ్మల్ని ఆరాధించడానికి కృపణిస్తున్నందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. మార్గమధ్యమందు ఉన్నవారు త్వరపడి క్షేమంగా రావడానికి సాయం చేయండి. ఇళ్ల వద్ద ఉన్నవారు బయలుదేరినట్లు నడిపించండి తండ్రి. ఆవరణం అంతటినీ మీ రక్త ప్రోక్షణలో తెస్తున్నాం, పవిత్రపరచండి. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు, మా అతిక్రమ క్రియలు, మా లోబడనులని స్వభావం అంతా క్షమించండి. మీ రక్తంతో కడగండి, మమ్మల్ని పవిత్రపరచండి, సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసంతో ఆకుడు సంచారం మాకు సమృద్ధిగా దయచేయండి. కనికరమైన దురాత్మ క్రియలు ప్రభావం నజరుడిని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ అంతా మీ స్వాధీనంలో ఉంచుకోండి. పాడుకునే పాటలు దయచేయండి ప్రభు. ఏ కంఠమేక తాత్పర్యమేక భావమేక తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. వాయిద్యం వాయించే వారికి మంచి కృపనివ్వండి. తిరిగి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించట్లోనూ యోగ్యమైన రీతిలో బలలో చేయమోచట్లో సహాయం చేయండి. వర్తమానాల కొరకు మీ దాసుని కొలుతులను ఆత్మతో నింపి బలపరిచే వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాము. కృప చూపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కొడుకంతటిని దీవించండి. మేము కూర్చుంటే, లేచుట, నిలుచుట, పాట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించండి. సమస్తమైన నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమంలో ఉండనట్లు సహాయం చేయండి. స్తుతులు అర్పిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ కనికరం కోరుకుంటూ తిరగబడిన ఆకాశపు అనుభవాలు దయచేయండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి ప్రభు. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి తండ్రి. మీ సన్నిధిలో సంతోషించే ధన్యత, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. వ్రాయబడిన మాటలు మేము ఈ దినం అనుభవించగలుగుటకు సహాయం చేయండి. శత్రుకారుల మీద విజయం కోరుకుంటాం. రావలసిన వారు నడిపించు. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకున్న. 1 Corinthians chapter 1 verse 8. 1 Corinthians chapter 1 verse 8 కలిసి చదువుకున్నారు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావములను మీకు ఆరోపిస్తున్నాం. నమ్మదగిన దేవుడవ స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, పాటల ద్వారా మిమ్మను స్తుతించి కీర్తించి ఘనపరచడానికి కృపనిచ్చినందుకు వందనాలు. మంచి సమయం మీ సన్నిధిలో మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. అలాగనే ప్రభు మరలా మా జిహ్వా ఫలాలు, స్తుతి, ఆరాధనలు మీకు అర్పించుకునే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. మీ దాసుని కొలతలను ఆత్మతో నింపండి, బలపరచండి. మాట్లాడుతూ శక్తి చేయండి, సహాయం చేయండి. శత్రు కార్యముల మీద విజయం కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
7వ వచనంలో 1 కొరింథీ 1:7లో చివరి మాటలు అంటాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నాము. ప్రభు యొక్క రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం. ప్రత్యక్షత ఎప్పుడు ప్రత్యక్షమవుతాడా అని ఎదురు చూస్తున్నాం. ఈ ఎదురు చూస్తున్నందుకు గాను ప్రభు మనల్ని ఏం చేస్తాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. కాబట్టి ఆ దినం కొరకు మనల్ని స్థిరపరుస్తాడు. ఆ దినమున మనము స్థిరపరచబడినట్లుగా ప్రభువు చేస్తాడు. అంతము వరకు ఆయన మిమ్మల్ని నిరపరాధులుగా స్థిరపరుస్తాడు. కనుక ప్రభువును మనము స్తుతిస్తాం. ప్రభువా, నీవు నన్ను రక్షించావు. కలువరి శిలువలో నా కోసం కార్చిన రక్తంతో నన్ను కడిగావు, నా పాపములు క్షమించావు, నన్ను కడిగావు, పవిత్రపరిచావు. నీకు స్తోత్రం. నీవు మరలా నా కోసం రానై ఉన్నావు. నీవు వచ్చినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళటం కోసం అంతం వరకు ప్రతిదినము నన్ను స్థిరపరుస్తున్న దేవుడవు నీవే నాయనా అని ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. అంతం వరకు ఆయన రాకడ కొరకు స్థిరపరుస్తున్న దేవుడు. అలాగని ఇంకొక మాట చూడండి, కొన్ని మాటలు క్లుప్తంగా ఒక 5-10 నిమిషాలు అంతే ఆరాధించుకుంటాం. 2 కొరింథీ 1వ అధ్యాయము 2 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం. 2 Corinthians chapter 1 verse 21 కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 1:21 మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆ దినం కొరకు స్థిరపరుస్తున్నవాడు. అంతేకాదు, ఆయన యందు నిలిచి ఉండినట్లుగా స్థిరపరుస్తున్న దేవుడు. మనం క్రీస్తునందు నిలిచి ఉన్న వారం కావాలి. ఒకవేళ క్రీస్తులో నిలిచి ఉండకపోతే పడిపోతే ఆయన రాకడలో మనము ఆయన ఎదుట నిరపరాధులం కాలేం. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నట్టు మనలను ఆయన యందు స్థిరపరుస్తున్నాడు. ఆయన యందు స్థిరపరుస్తున్నాడు. కనుక ప్రభువును మనం స్తుతిస్తాం. ప్రభువా, ఈ దినము వరకు నీ యందు నన్ను స్థిరపరిచావు. స్థిరపరచటం అంటే ఏంటి? అటు కదలకుండా ఇటు కదలకుండా, ముందుకు పడకుండా వెనక్కి పడకుండా ఒక చోట స్థిరంగా ఉండటం. అలాగా క్రీస్తులో మనము స్థిరముగా ఉండినట్లు ప్రభు కృప చూపుతున్నాడు. ప్రభువా, నీ యందు నన్ను స్థిరపరుస్తున్నావు, నీకు స్తోత్రం. తక్కిన పరిశుద్ధులందరితో కూడా కలిసి నన్ను కూడా ఏమి చేస్తున్నావు? స్థిరపరుస్తున్నావు. తక్కిన వారితో కూడా కలిసి అక్కడ అపొస్తలుడైన పౌలు అంటాడు, అపొస్తలుడైన పౌలే కొరింథీలో సువార్త చేస్తే వారు మారు మనసు పొందారు, సంఘం వచ్చింది. ఇప్పుడు పౌలు అంటాడు, మీతో కూడా క్రీస్తునందు నన్ను స్థిరపరుస్తున్నాడు. అంటే తక్కిన వారితో తను పోల్చుకుంటూ ఉన్నాడు, కలుపుకుంటూ ఉన్నాడు, ఏకం చేసుకుంటున్నాడు. కనుక మనం ప్రభువా, నన్ను కూడా తక్కిన వారందరితో కూడా నన్ను కూడా స్థిరపరుస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. వారు నిలబడి నేను పడిపోకుండానట్లు నువ్వు నాకు సహాయం చేస్తున్నావు నాయన, నీకు స్తోత్రం అని చెప్పి ప్రభువును మనము స్తుతిస్తాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును కాక. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కొద్దిగా ముందుకు జరగండి సిస్టర్స్, కొద్దిగా ఆ వెనకనున్న వాళ్ళు ముందుకు జరగండి. వెనక వరుసలో ఉన్నవారు మీ బైబిళ్ళు తీసి ఒళ్ళో పెట్టుకోండి, మీ బైబిళ్ళు ఒళ్ళో పెట్టుకొని ముందుకు జరగండి.
దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు. ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, కృపచేత నిత్యమైన ఆదరణ అనుగ్రహిస్తున్నాడు, శుభ నిరీక్షణ అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించిన దేవుడు ఏం చేస్తాడట? మీ హృదయములను ఆదరించి, మన హృదయములను ఆదరిస్తున్నటువంటి వాడు. ఎట్లా ఆదరిస్తాడు? తన వాక్యం ద్వారా, తన స్పర్శ ద్వారా, తన క్రియల ద్వారా, తన సహవాసం ద్వారా, తన ప్రజల ద్వారా ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా దేవుని కోసం జీవిస్తున్న మనము ప్రతి సద్వాక్యములో, అంటే వాక్యమంతా సత్వాక్యమే, అంటే ప్రతి వాక్యంలో మనలను స్థిరపరుస్తున్నాడు. అంటే వాక్యం నుంచి తొట్టిల్లిపోకుండా, వాక్యమునకు వ్యతిరేకంగా జీవించకుండా ప్రభు మన ఎడల కార్యం చేస్తున్నాడు. వాక్యంలో నుంచి తొట్టిల్లిపోలేదు, వాక్యంలోనే ఉన్నాము, స్థిరముగానే ఉన్నాము, కదలకుండా స్థిరపరుస్తున్న దేవుడు వాక్యములో, ప్రతి సద్వాక్యములో, ప్రతి సత్కార్యములో. కాబట్టి మంచి పనులు చేయకుండా మనం తొలగిపోయి చెడ్డ పనులు చేసేవారంగా, దుష్కార్యములు చేసేవారంగా ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. అంటే ఎట్లా పెడితే అట్లా జీవించి ఆదివారం వచ్చి హల్లెలూయా అనేటట్లు ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మంచి జీవితం జీవించేటట్లు ప్రతి సద్వాక్యం, ప్రతి సత్కార్యంలో మనల్ని ఇంతవరకు స్థిరపరుస్తున్నాడు. కనుక ప్రభువును స్తుతిస్తాం. ఎంత గొప్ప విషయం ఇది! ఇప్పుడు మనం ధ్యానించుకున్న ఈ 3-4 విషయాలు ఎంత గొప్ప విషయాలు! ప్రతి సత్వాక్యంలో, ప్రతి సత్కార్యంలో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రతి విషయాల్లో మనల్ని స్థిరపరుస్తున్నాడు. తొట్టిల్లిపోలేదు, ఎక్కడికో పోలేదు, పడిపోలేదు. కనుక ప్రభువును స్తుతిస్తాం. ప్రభువా, నీ కృపను బట్టి ప్రతి సద్వాక్యంలో, ప్రతి సత్కార్యంలో నన్ను స్థిరపరుస్తున్నావు ప్రభువా. అంటే అవి చేస్తూ కొనసాగే వారంగా మన ఎడల ఆయన కార్యం చేస్తున్నాడు. కనుక ప్రభువా, మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తాం. అదే పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అదే పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. ఇంకా ఏం చేస్తానట? ఆయన స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతున్నాడు, దుష్టుని నుండి కాపాడుతున్నాడు. కిందనంటాడు దుష్టుని నుండి, శత్రువు నుండి కాపాడి స్థిరపరుస్తున్నాడు. శత్రువు ఏం చేస్తాడంటే తోసేయటానికి ప్రయత్నం చేస్తాడు. శత్రువు తోసేయటానికి ప్రయత్నం చేస్తాడు, ప్రభు మనల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మన ప్రతి విషయంలో, మన ఆత్మీయ జీవితంలో మన పడద్రోయాలని శత్రువు ప్రయత్నిస్తుండగా, సాతాను ప్రయత్నిస్తుండగా ఆయన నుంచి కాపాడి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. పడిపోలేదు మనం. శత్రువు ఎన్నోసార్లు తోస్తూనే ఉన్నాడు, కానీ పడిపోలేదు. ఎందుకు పడిపోలేదు? మన గొప్పతనం కాదట. ఏమిటది? రెండో వైపు ప్రభు మన పక్షంగా ఏం చేసి పనిచేసి మనల్ని మరలా ఏం చేస్తున్నాడు? తన చేతితో అడ్డుపెట్టి మనల్ని స్థిరపరుస్తున్నాడు, పడిపోకుండా ఆపుతున్నాడు. కాబట్టి దుష్టత్వం నుండి, దుష్టుని నుండి మనల్ని కాపాడి స్థిరపరుస్తున్న దేవుడు. ప్రభువుకు చెప్పవచ్చు మనం, ప్రభువా, ఇన్ని సంవత్సరాలయ్యాను, దుష్టుడు ఎన్నోసార్లు తోసేయాలనుకుంటున్నాడు. నేను పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువా, నన్ను కాపాడావు, స్థిరపరిచావు, పడిపోకుండా చేశావు, నీకు స్తోత్రం నాయన అని ప్రభువును మనం స్తుతించి ఆరాధించగలుగుతాం. అలాగనే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును.
సర్వకృపానిధియకు దేవుడు, అన్ని కృపలకు నిధి అయిన వాడుట. ఎంత మంచి మాట ఇక్కడ వ్రాయబడింది. అన్ని కృపలకు నిధి అయిన వాడు దేవుడు. అంటాడు పౌలుతో, నా కృప నీకు చాలు. అన్ని కృపలకు నిధి అయిన వాడు, అటువంటి వాడు ఏం చేస్తున్నట్టు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి మనల్ని పూర్ణులుగా చేసి, సంపూర్ణులుగా చేసి, ఏ లోపము లేనివారుగా చేసి, యాకోబు పత్రికలు అంటాడు, మీరు అనునాంగులంటే ఏ లోపము లేనివారు, మనల్ని ఆత్మీయంగా ఏ లోపము లేనివారుగా చేసి మనల్ని ఏం చేస్తాట, స్థిరపరిచి అంటే మేకులేసి కొట్టేసినట్టు అనమాట. ఇప్పుడు స్థిరపరిచి అంటే ఏమిటి, గోడకి ఒక ఫోటో ఏదైనా పెట్టి మేకేసి కొట్టేసాం, అది పీకితే రాదు. లేకపోతే కిందన ఏదైనా పెట్టాం, ఒక స్తంభం పెట్టి 4 వైపులా మేకులేసి కొట్టేసాం, అదేమవుతుంది, అది పీకితే రాదు. స్థిరం అంటే అది అర్థం. మన పాదములను ఆయన స్థిరపరుస్తున్నాడు. కనుక అలాగన మనలను ఆత్మీయంగా స్థిరపరిచి ఏం చేస్తాడట, పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు. అంటే స్థిరంగా ఉండి ప్రభువుని ఎదుర్కొంటాం. పూర్ణులంగా ఉన్న దానికి రావలసిన బహుమానం ప్రభు దగ్గర పొందుతాం. కనుక ఇన్ని రీతులుగా ప్రభువు మనలను స్థిరపరుస్తున్న దేవుడు. రక్షించాడు, విమోచించాడు, రక్షణ ఇచ్చాడు. రక్షించిన నాటి నుండి నేటి వరకు స్థిరపరుస్తున్న దేవుడు. మనం ప్రభువును ఆరాధిస్తాం. ఎట్లా స్థిరపరుస్తున్నాడు అంటే, మొదట చెప్తాడు, అంతం వరకు స్థిరపరుస్తున్నాడు. ఆయన దినము కొరకు మనలను అంతం వరకు స్థిరపరుస్తున్నాడు. రెండవది, అందరితో కలిపి మనల్ని కూడా క్రీస్తునందు స్థిరపరుస్తున్నాడు. బయట ఎక్కడో కాదు, అందరితో కలిపి మనల్ని కూడా క్రీస్తునందు స్థిరపరుస్తున్నాడు. మూడవది ఏమన్నాడు, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చదివాం, 2వ పత్రిక. అక్కడ ఏం చెప్పాడు, నిత్యమైన ఆదరణ, శుభ నిరీక్షణ అనుగ్రహించి ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. ప్రతి సత్కార్యంలో, ప్రతి సద్వాక్యంలో స్థిరపరుస్తున్నాడు. కొన్నిసార్లు మనం తప్పిపోతున్నా తిరిగి మనల్ని తీసుకుని వచ్చి అందులో స్థిరపరుస్తున్నాడు. తర్వాత దుష్టత్వము నుండి మనలను స్థిరపరుస్తూ ప్రభులో స్థిరపరుస్తున్నాడు. దుష్టత్వం నుండి కాపాడి ప్రభులో, క్రీస్తులో స్థిరపరుస్తున్నాడు. అంతేకాదు, సంపూర్ణంగా మనము సంపూర్ణులయ్యేనట్లుగా ప్రభువులో ఆ దినమున ఆయన ఎదుట మనం సంపూర్ణంగా కనబడినట్లు మనల్ని స్థిరపరిచి బలపరుస్తున్నాడు. ఇంత గొప్ప కార్యం మన జీవితంలో నిరంతరం చేస్తున్నాడు. గాలి తుఫాన్లు మన జీవితంలో ఎన్నో వస్తున్నాయి, శత్రు శోధనలు ఎన్నో వస్తున్నాయి. పడిపోయామనుకుంటాం, పడనివ్వట్లేదు. తన చేతిలో బలమైన బాహువులతో మనల్ని స్థిరపరుస్తున్నాడు. తన రక్తంతో స్థిరపరుస్తున్నాడు. తన శక్తితో మనలను క్రీస్తునందు స్థిరపరుస్తున్నాడు. కనుక ఇప్పుడు మనము క్రీస్తునందు స్థిరపడిన వారము, స్థిరముగానే ఉండి ప్రభు యొక్క రాకడ కోసము ఏం చేస్తున్నాం, ఎదురు చూస్తున్న వారము. ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నాం. మన అల్టిమేట్ గోల్, ఆఖరి గమ్యం, మన నిరీక్షణ ఏమిటంటే ప్రభు వస్తాడు, మనము ఎత్తబడతాం, ఆయనతో కూడా యుగాలు ఉంటాం. ఇదే మన నిరీక్షణ. భూమి మీద బతుకుతున్నాం కాబట్టి ఏవో అన్ని ప్రయాసాలు ఉంటాయి, కానీ వీటన్నిటిని టప్పును వదిలిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది మన నిరీక్షణ. కనుక ఆ నిరీక్షణలో మనల్ని స్థిరపరిచి కొనసాగింపజేస్తున్నాడు. కనుక ప్రభువును మనము స్తుతించి ఆరాధించుకుంటాం. ఈ ఆలోచనతో, ఈ మాటలతో, ఈ తలంపులతో ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం.